ఈ ఒక్క రూపాయి అయితే ఆంధ్ర మొత్తం తిరగచ్చా. సో ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న డబ్బులతో అయితే ఏదైనా ఒక ఐటమ్ అయితే కొనండి. డబ్బులు కాదులే, ఒక్క రూపాయి ఏమొస్తుందో ఫస్ట్ అయితే తీసుకుందాం. అసలు ఈ ఒక్క రూపాయికి ఏమొస్తుంది అని చెప్పేసి చూడడానికి అయితే నేను ఏదో ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళా. అన్న ఈ ఒక్క రూపాయలు మీ షాప్ లో ఏమొస్తుంది అన్న? సెంటర్ ఫ్రెష్ అన్న. ఓకే, ఒకటి ఇవ్వండి అయితే నాకు సెంటర్ ఫ్రెష్. ఈ ఒక్క చాక్లెట్ పట్టుకుని ఆంధ్ర మొత్తం ట్రావెల్ చేయడం పాసిబుల్ అవుతుందా అని తిరుగుతున్నా నాకు. నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు మురళి అన్న. ఎక్స్ట్రా మనీ వేసి సేల్ చేసి అలా మనీ ఎర్న్ చేస్తాను అనమాట. సో 1 రూపీకి 1 చాక్లెట్ కొన్నాను. ఇది మీకు 3 రూపీస్కి అమ్ముదాం అనుకుంటున్నాను. మీరు ఏమన్నా కొంటారా? నా తోట నచ్చిన మురళి అన్న ఏం ఆలోచించకుండా 3 రూపీస్ పెట్టి అయితే చాక్లెట్ అయితే తీసుకున్నారు. ఎంతో భయంతో మొదలెట్టిన నా ఈ ప్రయాణాన్ని ఒక్క చాక్లెట్ తీసుకొని ముందుకు నడిపించారు ఈ అన్న. ఫస్ట్ చాక్లెట్ అయితే మనం అయితే అన్నకైతే సేల్ చేసాము. అన్న అయితే మన చాక్లెట్ అయితే తీసుకున్నారు అండ్ మనకి 3 రూపీస్ ఫోన్పే కూడా చేశారు. అండ్ నెక్స్ట్ ఈ 3 రూపీస్తో మనం ఏదైనా తీసుకొని మళ్ళీ రీసేల్ చేయాలి వాటిని కూడా. సో మనకి దగ్గరలో ఉన్న పాన్ షాప్ అయితే చూస్తున్నా, అక్కడ ఆపోజిట్లో నాకైతే పాన్ షాప్ ఉంది. సో పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి మనం అయితే మళ్ళీ 3 చాక్లెట్స్ అయితే తీసుకుందాం. సో అవి కూడా మళ్ళీ సేమ్ ఇదే విధంగా అయితే సేల్ చేయాలి. సేమ్ అదే 3 రూపీస్తో 3 చాక్లెట్స్ అయితే తీసుకున్నా. ఈసారి ఇవి కూడా సోల్డ్ చేస్తాను. సేమ్ మళ్ళీ అలానే వచ్చిన 9 రూపీస్తో మళ్ళీ షాప్కి వెళ్ళి అయితే చాక్లెట్స్ కొన్నా. మన చాక్లెట్ అయితే మనం ఇంకా 8 రూపీస్కి అయితే సేల్ చేసాం. కానీ నానిబాయ్ అయితే 10 రూపీస్కి అయితే మన చాక్లెట్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంకా మన దగ్గర 4 సెంటర్ ఫ్రెషెస్ ఉన్నాయి, ఇవి కూడా సేల్ చేయాలి. వాళ్ళు 3 చాక్లెట్స్ అయితే వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళ 3 మెంబర్స్ అయితే 9 రూపీస్ అయితే ఫోన్పే చేశారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 1 చాక్లెట్ ఉంది. ఈ 1 చాక్లెట్ కూడా సేల్ చేశాక మళ్ళీ మనం అయితే బై చేయాల్సి ఉంటుంది. సో ఈ 22 రూపీస్తో మళ్ళీ మనం అయితే తీసుకున్నారు. ఓకే, అయితే ఒక చాక్లెట్ అయితే తీసుకున్నారు అండ్ దానికి మనం 8 రూపీస్ చెప్తే అన్న అయితే 10 రూపీస్ అయితే ఇచ్చారు. థ్యాంక్స్ చెప్పాలి అన్నకైతే. థ్యాంక్ యూ సో మచ్ అయితే చెప్పొచ్చాను. నెక్స్ట్ ఇంకా మన దగ్గర అయితే 3 5 స్టార్స్ అయితే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. ఈ 3 5 స్టార్స్ కూడా మనం అయితే ఇంకా సేల్ చేయాలి. గైస్, మన అన్నాళ్ళు అయితే ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళే కాకినాడలో. సో ఎలా పరిచయం అయితే ఎలా అని చెప్పేసి అన్నాను. అన్నాళ్ళు అయితే మన దగ్గర మిగిలిన లాస్ట్ 5 స్టార్ అయితే 100 రూపీస్కి అయితే తీసుకున్నారు. ఇలా చాలాసేపు చాక్లెట్స్ అమ్మిన నేను నెక్స్ట్ ఎక్కడ అమ్మితే ఎక్కువ చాక్లెట్స్ సేల్ అవుతాయని ఆలోచించడం మొదలుపెట్టాను. సడన్గా టైం చూసేసరికి 5 అయింది. అప్పుడు నా మైండ్లో ఒకటే గుర్తొచ్చింది, కాలేజ్. దాన్ని 3 రూపీస్కి అయితే అమ్మాను. సేమ్ ఇలాగే అన్నోన్ పర్సన్స్కి అయితే ఆ 3 రూపీస్తో మళ్ళీ 3 చాక్లెట్స్ అయితే కొన్నాను. మళ్ళీ సేమ్ అలాగే 9 రూపీస్కి అయితే అమ్మాను. సో ఇలా సర్క్యులేట్ చేస్తూ ఏపీ మొత్తం ట్రావెల్ చేస్తున్నాను నేను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమైనా చాక్లెట్స్ తీసుకుంటారా? ఒకటి 8 రూపీస్ బ్రో. నేను 5 రూపీస్కే కొన్నాను. కానీ నాకు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి 8 రూపీస్కి అయితే అమ్మాను. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మొత్తం 10 5 స్టార్ చాక్లెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చి 1 డైరీ మిల్క్. మొత్తం 60 రూపీస్కి అయితే తీసుకున్నాం. మొత్తం అన్నీ సేల్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఐటమ్స్ అయితే తీసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ నుంచి అయితే నేను వేరే ప్లేస్కి అయితే చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే కాలేజ్ ఓపెన్ చేశారని చెప్పి కాలేజ్ ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడ ఓకే బాగా అయింది మనం అనుకున్నట్టే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇది ఈవినింగ్ టైం కాబట్టి షాపింగ్ మాల్స్ ఇవి అయితే మన టార్గెట్. లెట్స్ గో టు షాపింగ్ మాల్స్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మీరు, 3 బ్రోస్ అయితే ఆ 3 అన్నాళ్ళు కలిపి మన దగ్గర అయితే మొత్తం 7 చాక్లెట్స్ తీసుకున్నారు. ఒకరు 3, ఒకరు 2 అండ్ ఒకరు 2. అండ్ ఇంకా రిమైనింగ్ మొత్తం బాక్స్ తీసుకున్నాం కదా మనం. బాక్స్కి 32 చాక్లెట్స్ అయితే ఉంటాయి. సో 7 అయితే అయ్యాయి. మిగిలినవి కూడా అలా సోల్డ్ చేస్తాం. ప్రజెంట్ టైం అయితే 7 అయింది. నేను ఏం చేశానంటే నా బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి కాకినాడలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ రూమ్లో అయితే నేను బ్యాగ్ పెట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చా. సో ప్రజెంట్ ఇప్పుడైతే మనం డిమార్ట్ దగ్గర ఉన్నా. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ మాల్స్ అండ్ రెస్టారెంట్స్ లేదంటే డిమార్ట్స్, మూవీ హాల్స్ ఇలాంటి దగ్గర ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటారు. సో అందుకు వాళ్ళకి సేల్ చేద్దామని డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చా.
థ్యాంక్స్ వచ్చిన మనీతో నా ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ నా కాన్సెప్ట్ నచ్చితే చాక్లెట్స్ తీసుకుంటాను. ఎన్ని ఉన్నాయి? ప్రెసెంట్ 21 ఉన్నాయి. 21. కొన్ని ఫోన్ పే యాక్సెప్ట్ చేస్తారు కదా, 10 చాక్లెట్. థ్యాంక్స్ అన్న. నంబర్ చెప్పు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా చాలా ఊర్లు తిరుగుతూ ఉండి మళ్ళీ ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ మనమైతే డిమార్ట్ దగ్గర అయితే ఉన్నాం కదా. ఇక్కడ నాకు తెలిసిన మా ఊరండి ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు అన్నీ అయితేని. సో అన్నయ్య కనిపించాడు, అన్నయ్య కూడా చాక్లెట్స్ తీసుకుంటాడు అంట. ఎన్ని ఇమ్మంటాయి ఇంకా? సరే ఇది 5 రూపాయలకి తీసుకున్నాను నేను, 8 రూపాయలకి అమ్ముతున్నాను ఒకటండి. ఫైనల్గా డే 1 అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. అండ్ టైమ్ ఈజ్ 8:30 నో. నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను మార్నింగ్ నుంచి కంటిన్యూగా వాకింగ్ అండ్ బ్యాగ్ కూడా ఎక్కువ క్యారీ చేయడం వల్ల బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే మా ఫ్రెండ్ రూమ్కి అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళి ఈరోజు నైట్కి అయితే రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే ఏం చేద్దామని చెప్పి మళ్ళీ మీకు అయితే చెప్తాను. డే 1 అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది, కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకు వచ్చింది 309 రూపీస్ మాత్రమే. ఈ 309 రూపీస్ తీసుకొని నేను వైజాగ్ వెళ్ళి అక్కడ సర్వే అవ్వగలను అంటే అది నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇలా మైండ్లో ఎన్నో ఆలోచనలతో నైట్ అంతా బాగా టైడ్ అయి పడుకోవడంతో ఆ రోజు లెగిసేసరికి 11 o'clock అయితే అయిపోయింది. ఇంకా డే ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది, ఇంకా వైజాగ్ వెళ్ళినా సరే టైం వేస్ట్ అయిపోతుందన్న ఆలోచన మీద డే 2 కూడా కాకినాడలోనే కంటిన్యూ చేశా. లెట్స్ వెల్కమ్ టు డే 2 వీడియో ఫ్రమ్ కాకినాడ. అలా రూమ్ నుంచి ఒంటరిగా నడిచి వస్తున్నా నాకు ఒక విషయం అయితే గుర్తొచ్చింది, అదే లంచ్. అప్పుడే నా కళ్ళకు కనిపించింది అన్నా క్యాంటీన్. ఇదే ఫస్ట్ టైం నేను అన్నా క్యాంటీన్లో భోజనం అయితే చాలా బాగుంది. అగైన్ మనమైతే క్రిస్పీలో డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం ఈరోజు డే 2 స్టార్టింగ్లో బిగినింగ్. సో ఇప్పుడు ఇది ఒకటి 10 రూపీస్. లెట్స్ హోల్డ్ ఇట్ ఫర్ 15. ఆ కొన్న చాక్లెట్ సేమ్ ఇలాగ ఒక అన్నోన్ పర్సన్కి 3 రూపీస్కి అయితే అమ్మాను. సేమ్ అలాగే మళ్ళీ 3 చాక్లెట్స్ కొన్నాను, మళ్ళీ 9 రూపీస్కి అమ్మాను. నెక్స్ట్ మళ్ళీ ఆ వచ్చిన 9 రూపీస్తో మళ్ళీ సేమ్ అలా ఏంటంటే ఎర్న్ చేస్తూ నేను ఆ ఏపీ మొత్తం ట్రావెల్ చేద్దామని నా డ్రీమ్ బ్రో అండ్ నా టార్గెట్ కూడా. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమైనా చాక్లెట్స్ తీసుకుంటారా బ్రో? నా కాన్సెప్ట్ నచ్చితే మీకు పర్లేదా బ్రో? మీకేం ప్రాబ్లం లేకపోతేనే బ్రో. 5 6 7 8 ఇవి 6 7 7 ఇవి 4 మొత్తం తీసుకున్నారు కర్ణ సుందర్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అసలు డే 2 ఇప్పటికి అయితే నేను ఆల్రెడీ వచ్చి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వచ్చాను. సో ఇప్పటికి నేను చాక్లెట్ ఒకటి కూడా సేల్ అవ్వదు అనుకున్నా. అండ్ నేను నెక్స్ట్ అయితే బస్ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాను. వెళ్తుంటే సడన్గా చూసారు కదా, వెళ్తున్నారు కదా కరుణ సుందర్ బ్రో. ఆ బ్రో అయితే మొత్తం ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయని అడిగి మొత్తం అన్ని చాక్లెట్స్ అయితే మన దగ్గర తీసుకున్నారు. సో ఇట్స్ ఏ హ్యాపీ స్టార్టింగ్ అని చెప్పొచ్చు. థ్యాంక్స్ బ్రో. ఇన్ కేస్ మీరు మళ్ళీ వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కరుణ సుందర్ బ్రో నాకు ఇచ్చిన కాన్ఫరెన్స్కి 100 రూపీస్కి అయితే అక్కడే చాక్లెట్స్ కొని మళ్ళీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళా. కానీ మై బ్యాడ్ లక్ స్మాల్ ఇన్సిడెంట్ అయితే జరిగింది, మీరే చూడండి. సరే బ్రో అయితే
నా పేరు శివ. నేను యూట్యూబ్ లో ఛాలెంజింగ్ వీడియోస్ చేస్తుంటాను అనమాట. సో ఇప్పుడు నా ఛాలెంజింగ్ వీడియో ఏంటంటే ట్రావెలింగ్ ఆంధ్రప్రదేశ్ విత్ ₹1 బ్రో. అంటే ₹1 ఆంధ్ర మొత్తం ట్రావెల్ చేయాలన్నమాట. సో అది ఎలా అంటే ఫస్ట్ నేను ₹1 ఒక చాక్లెట్ అయితే కొన్నాను. గవర్నమెంట్ ఇస్తుంది అదే కదా గవర్నమెంట్ ఇస్తుంది లేదు బ్రో. నేను యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నేను చేస్తాను. అయితే ₹1 ఒక చాక్లెట్ అయితే కొన్నాను ఫస్ట్. నేను ఆ కొన్న చాక్లెట్ ని ₹3 అయితే అన్నాను. మళ్ళీ వచ్చిన ₹3 మళ్ళీ 3 చాక్లెట్స్ కొన్నాను. సేమ్ ₹9 అమ్మాను. సో ఇలా రొటేషన్ చేస్తాను. మనీ అర్న్ చేసి మొత్తం ఏపీ మొత్తం ట్రావెలింగ్ చేస్తాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేస్తాను. ఒక్కసారిగా ఇన్సిడెంట్ చూసాక నా మైండ్ కాసేపు అయితే పనిచేయలేదు. నాలో ఏదో తెలియని ఫియర్ మొదలైంది. అసలు ఇది చేయగలనా అని ఎంతో భయంతో చేస్తున్నా నాకు ఇంకా మరింత భయంతోడైంది. చాలాసేపు అయితే అలా కామ్గా కూర్చుండగా మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. నన్ను ఈ ప్లేస్ నుంచి తీసుకెళ్ళి వేరే ప్లేస్లో అయితే దింపాడు. అదే SRMT మాల్. అలా మాల్లోకి వచ్చిన నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ మాల్లో అప్పటికే దసరా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అలా మాల్లోకి వచ్చిన నేను కాసేపటికే అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ చూసి నార్మల్ అయిపోయాను. కానీ ఆ తర్వాత నాకు వచ్చింది ఒక డౌట్. ఇంత జనంలో నేను ఎవరైనా అడగగలనా అంటే దానికి ఆన్సర్ నో. సో ఇంకా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే బయటకు వచ్చేసా ఆ థాట్ నా మైండ్లో రన్ అవగానే. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ నచ్చితే మీరు చాక్లెట్ ఏమైనా తీసుకుంటారు బ్రో? ఎన్ని ఇమ్మంటారు బ్రో? ఇది ఒకటే ₹5 కొన్నాం బ్రో, ₹8 అమ్ముతున్నాను నేను. ఎన్ని ఇమ్మంటారు బ్రో? కరెక్ట్గా 5 ఉన్నాయి. అయిపోతే వెళ్ళిపోదామని చూస్తున్నాను. మార్నింగ్ 5 ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు బ్రో? మనోజ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఏం కనిపించలేదు కదా. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి నాకు దేవుడు ఎక్కడో నా మనసులో ఉన్న మాట విన్నాడేమో అనిపించింది. ఆ ఫోన్లో ఎవరో కాదు, మా చెల్లె కాల్ చేసి ఒక ఫోటో పంపించాను. దాన్ని ఎడిటింగ్ చేసి పంపించు, ₹100 అయితే ఫోన్పే చేసా, అండ్ నేను నీకు ఇచ్చే ఇది టాస్క్ అని చెప్పేసి కాల్ చేసింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయే ముందు ₹500 ప్లస్ అయితే తీసుకెళ్తున్నా.